హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో పప్పు మామిడికాయ ఎలా వండుకోవాలో చూద్దాం. నేను చెప్పే విధంగా వండుకుంటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ పప్పు మామిడికాయ వండడం కోసం మనం కందిపప్పు అయితే తీసుకోవాలి. కందిపప్పుని కాసేపు స్టవ్ మీద వేయించేసిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసి మొత్తం క్లీన్ చేసేయాలన్నమాట. పప్పు మొత్తం వాటర్ అంతా క్లీన్ చేసి తర్వాత మనం ఆ పప్పుని అయితే కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. ఆ కుక్కర్ గిన్నెలోకి తీసుకుని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి పసుపు వేసి 20 to 30 minutes అయితే మనం నానబెట్టాలి. తర్వాత పప్పు మామిడికాయ కోసం మనం అయితే మామిడికాయ కట్ చేసుకోవాలన్నమాట. మామిడికాయ అండ్ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే మామిడికాయలు కనిపిస్తున్న విధంగా అయితే ముక్కలు కట్ చేసి ఒక గిన్నెలో అయితే తీసుకున్నాం అనమాట. అండ్ దీంతో పాటు పచ్చిమిరపకాయలు కూడా కనిపిస్తున్న విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు పప్పు నానబెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసేసి ఒక గిన్నె తీసుకుని అందులో వేసుకోవాలి మామిడికాయ ముక్కలు. ఎందుకు ఇలా సెపరేట్ గా గిన్నెలో పెట్టామంటే అది పేస్ట్ అయిపోద్ది అనమాట. కుక్కర్ లో మొత్తం కలిపి పెడితే అండ్ మొత్తం కలిసిపోద్ది కూడా. సో అందుకోసం అని చెప్పేసి కుక్కర్ గిన్నె పెట్టేసి మనం 3 విజిల్స్ అయితే వేయించేయాలి. 3 విజిల్స్ వేయించేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలాగైతే వస్తుంది. పప్పుని మొత్తం 3 విజిల్స్ వేయించాం కదా, పప్పు అండ్ మామిడికాయ ముక్కలు. ఆ మామిడికాయ ముక్కలు అయితే ఉడికించిన పప్పులు అయితే వేయించేయాలి. ఇప్పుడు తాలింపు కోసం అయితే ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఆవాలు అండ్ కరివేపాకు అయితే ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఎందాక మనం ఉడికించుకున్నాం కదా పప్పు అండ్ మామిడికాయని, అది బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ మిక్స్ చేయాలి మొత్తం కలిసేంత వరకు. తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేయించేసి కింద మనం లో టు మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు సరుకులు అయితే మనం తాలింపు పెట్టాలన్నమాట. ఫస్ట్ అయితే వేరే గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేసేసి వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసేయాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసేయాలి. ఎండుమిర్చి వేసి గరిటతో మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఫైనల్గా అందులోకి కరివేపాకు అయితే వేసేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లిపాయ అండ్ ఆవాలు అండ్ ఎండుమిర్చి వేసేసిన తర్వాత పప్పు మామిడికాయ తాలింపుకి అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పప్పు ముద్దనైతే వేసేసుకోవాలి. ఆ పప్పు మామిడికాయ ముద్దనైతే మనం స్లోగా వేసుకోవాలన్నమాట తాలింపులో. మొత్తం ఆ తాలింపు కలిసేంత వరకు మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేస్తే మన వేడి పప్పు మామిడికాయ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీగా అయితే ఎలా చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీంతో పాటు మేము గుమ్మడి వడియాలు కూడా చేసుకున్నాం. దీంట్లోకి కాంబినేషన్ అయితే బాగుంటుంది.